రేవంత్ రెడ్డి రక్తం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదిలిచ్చారు. నీళ్లడిగితే నెత్తురు చల్లుతా అంటావా, రక్త పిచాచి అంటూ మండిపడ్డారు. 60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా, సరిపోలేదా, ఇంకా నెత్తుడి దాహం తీరలేదా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి అంటూ నిలదీశారు. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసి ఎన్కౌంటర్ల పేరుతో నెత్తుటోళ్లు పారించిన నరహంతకులు కాంగ్రెస్ వాళ్ళని అగ్గి మీద గుక్కిలమయ్యారు కేటీఆర్. 1952లో 7 యువకులను కాల్చి చంపి రక్తం కళ్ళ చూసిన రాక్షసత్వం కాంగ్రెస్ పార్టీది అని ఫైర్ అయ్యారు. 1969లో 369 మంది ముద్దు బిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన కూనీకోర్లు, మలిదశ పోరాటంలో 1000 మందిని బలి తీసుకున్న మృగాలు కాంగ్రెస్ వాళ్ళంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినైనా కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై అని నిప్పులు చెరికారు. బీఆర్ఎస్ నేతల రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, ముందు రైతులకు నీళ్లు ఇవ్వాలంటూ రేవంత్ సర్కార్కు సూచించారు. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళం, రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్ళం, నెత్తురు ఇస్తేనే నీళ్లు ఇస్తామని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటే తమ నెత్తురు ధారపోస్తామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ రక్తదాహం తీర్చుకొని ఎండుతున్న పొలాల జలదాహం తీర్చాలంటూ విమర్శలు గుప్పించారు.